హలో అండి, నా పేరు డాక్టర్ ప్రణీత్. నేను షార్ప్ విజన్ ఐ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ సర్జన్. అందరు పేరెంట్స్ నన్ను ఒకటే క్వశ్చన్ ఎక్కువగా అడుగుతుంటారు. మా పిల్లలకి అద్దాలు వస్తున్నాయి, మేము మాత్రం క్యారెట్స్, లీఫీ వెజిటబుల్స్ రెగ్యులర్గా ఇస్తుంటాము, అయినా కూడా వాళ్ళకి అద్దాలు వెళ్ళట్లేదు అని. క్యారెట్స్, లీఫీ వెజిటబుల్స్లో బీటా కెరటిన్ అనేది ఉంటుంది. బీటా కెరటిన్ బాడీలో వెళ్ళాక వైటమిన్ ఏగా మారుతుంది. వైటమిన్ ఏ వలన రెటినా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల నైట్ విజన్ ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాని మన అద్దాలు మాత్రం పోవండి. అసలు అద్దాలు ఎందుకు వస్తాయి? యూజువల్ పిల్లల్లో మయోపియా అంటాం దాన్ని నియర్ సైటెడ్నెస్ అంటారు. అంటే దగ్గరవి బాగానే కనిపిస్తాయి, దూరంవి క్లియర్గా కనిపించవు. అది ఎందుకు వస్తుందో నేను మీకు ఫస్ట్ చెప్తాను. ఇది మన ఐబాల్ ఇలా ఉంటుంది. ముందు కార్నియా నల్లగుడ్డు ఉంటుంది, దాని వెనకాల లెన్స్ ఉంటుంది, దాని వెనకాల రెటినా ఉంటుంది. ఏదైనా దూరం ఆబ్జెక్ట్ని మనం చూస్తే ఆబ్జెక్ట్ నుంచి ఇమేజ్ వచ్చి నల్లగుడ్డు మీద ఫస్ట్ పడుతుంది. నల్లగుడ్డు నుంచి వెనకాల లెన్స్ నుంచి రిఫ్రాక్ట్ అయ్యి రెటీనా మీద పడుతుంది. అప్పుడు రెటీనా నుంచి మన బ్రెయిన్కి సిగ్నల్ వచ్చి అన్నీ కనిపిస్తాయి. ఇది నార్మల్ మెకానిజం. కానీ మయోపియాలో ఏమవుతుందంటే పిల్లలకి ఐబాల్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది. వాళ్ళకి ఇమేజ్ వచ్చి నల్లగుడ్డు నుంచి లెన్స్ మీద పడి రెటీనా మీద పడకుండా ముందు ఇమేజ్ పడుతుంది. దానివల్ల దూరంవి బ్లర్గా ఉంటాయి. అద్దాలు పెట్టుకున్నప్పుడు ఆ ఇమేజ్ వచ్చేసి రెటీనా మీద పడి క్లియర్గా కనిపిస్తుంటాయి. సో విటమిన్ ఏ తింటే రెటీనా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, కానీ ఈ ఐబాల్ సైజ్ మాత్రం మారదు. సో అందుకే అద్దాలు మాత్రం పెట్టుకుంటే క్లియర్గా కనిపిస్తాయి. అంతేకాని విటమిన్ ఏ తింటే మాత్రం అద్దాలు మాత్రం పోవు. థ్యాంక్ యూ సో మచ్.